నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్యా వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి పూరీని రోటీ మేకర్తో సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. చపాతీ కర్ర అవసరమే లేకుండా పూరీని రోటీ మేకర్తో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ప్రతి పూరీ కూడా పొంగుతూ వస్తుందండి, ఆయిల్ కూడా అస్సలు పీల్చదు. 100 మందికైనా సరే ఒక్కళ్ళు ఇలా చేసి పెట్టొచ్చండి. చాలా సింపుల్. రోటీ మేకర్ ఉన్న వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా మనం గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ పిండి మొత్తం కలిసేలాగా ఈ విధంగా ఒకసారి కలుపుకోండి. తర్వాతకి ఇందులో కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి అయితే సాఫ్ట్గా కలుపుకోవాలండి. మనం నార్మల్గా చేసుకునే దానికంటే కూడా ఇది రోటీ మేకర్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాతకి ఇందులో కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం కూడా కలిసేలాగా మరొకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాతకి ఇది మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేయాలి. 10 మినిట్స్ వదిలేస్తే ఇది బాగా నానుతుంది. పూరీలు కూడా మనకి బాగా వస్తాయి సాఫ్ట్గా. 10 మినిట్స్ తర్వాతకి ఓపెన్ చేసి చిన్న ఉండలు తీసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకొని చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న ఉండల్లాగా చేసుకొని ఇప్పుడు ఈ ఉండని పిండి కొంచెం అద్దుకోవాలండి. ఈ ఉండకైతే ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం ప్రెస్ చేసి పిండి మొత్తం కూడా ఇలా ఉండకి పట్టేలాగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. అలాగే మిగతావన్నీ కూడా చేయాలండి. చూడండి, ఇలా ఉండ తీసుకొని కొంచెం ఇలా ప్రెస్ చేయాలండి. అప్పుడే రోటీ మేకర్తో ఈజీగా చేసుకోవడానికి వస్తుంది. ఇలా ప్రెస్ చేసుకొని కొంచెం పిండిని అద్దుకోవాలండి. పిండిని అద్దుకొని ఎక్కువగా అద్దుకోకండి, బ్లాక్ అయిపోతాయి. ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి. చూడండి, పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాతకి ఇప్పుడు రోటీ మేకర్ని తీసుకొని ప్లగ్ పెట్టి స్విచ్ చేస్తే ఇలా 2 లైట్లు అయితే వస్తాయండి. గ్రీన్ లైట్, రెడ్ లైట్ అయితే వస్తాయి. గ్రీన్ లైట్ అయితే పడిపోతుందండి, అప్పుడు మనకి రోటీ మేకర్ హీట్ అయినట్టు అర్థం అండి. ఇగో చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రీన్ లైట్ అయితే పడిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉండలను అయితే తీసుకోవాలండి. తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకొని ఒకసారి ప్రెస్ చేసి వెంటనే తీసేయాలండి, లేదంటే చపాతీ అయిపోతుంది, హీట్ ఎక్కువైపోతుంది. హీటు సరిపోతుందండి, వెంటనే తీసేయాలి. ఇలా ప్రెస్ చేయడం తీసేయడం అన్నీ కూడా అలాగే రెడీ చేసి పెట్టేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వెంటనే తీసుకోవాలి. చూడండి ఎంత మంచిగా వచ్చాయో, అన్నీ కూడా రౌండ్గా వస్తాయి. పూరీలు అయితే చాలా బాగా పొంగుతాయి. వీటిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ కూడా చేసుకోవచ్చండి. 3-4 డేస్ అయితే ఉంటాయి. ఒక బాక్స్లో కింద ఒక టిష్యూ వేసుకొని ఇవి వేసుకొని పైన ఒక టిష్యూ వేసుకోవాలండి. 3-4 డేస్ అయితే ఉంటాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాతకి మనం ముందుగా చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా వేసుకుంటే ప్రతి పూరీ కూడా పొంగుతూ వస్తుంది. చూడండి, వీడియోలో ఎంత బాగా పొంగుతూ వస్తాయో. ప్రతి పూరీ కూడా ఇలాగే పొంగుతూ వస్తాయండి. ఆయిల్ కూడా తక్కువగా పీలుస్తుంది. పూరీలు కూడా ఈవినింగ్ వరకు కూడా సాఫ్ట్గా ఉంటాయి. మిగతా వాటి అన్నిటిని కూడా ఇలాగే వేసుకొని చూపిస్తాను. చూడండి, అన్నీ కూడా పొంగుతాయి. చూడండి ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో. అన్నిటిని కూడా ఇలాగా వేసుకొని కాల్చుకోవడమే. నెక్స్ట్ వీడియోలో గోధుమ పిండితో పూరీ కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను, చూసేయండి. అంతేనండి, మన పూరీలు అయితే రెడీ అయిపోయాయి. రోటీ మేకర్తో ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. రోటీ మేకర్ ఉన్నవాళ్ళు ఒకసారి ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్.